నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీ. టీడీపీకి చాలా చెడ్డ కాలం తీసుకొచ్చే మార్పులు అన్నీ ఇన్ని కావు. ఓడల్ని బండ్లగా, అలాగే బండ్లని ఓడలుగా చేయగలిగే శక్తి, సామర్థ్యాలు కేవలం కాలానికి మాత్రమే ఉంటుంది. అందుకే కష్ట నష్టాలు ఎల్లకాలం ఉండవని పెద్దలు చెబుతుంటారు. కాలం పెట్టే పరీక్షలకు తట్టుకున్న వారే విజేతలుగా నిలుస్తారు. కాలమే ప్రకృతి, కాలమే దైవం. ఒక్క మాటలో చెప్పాలంటే కాలమే సమస్తం. ఇప్పుడు రాజకీయంగా టీడీపీ దుస్థితిని చూసి అలాంటి ఆశ్చర్యం, షాక్కు సొంత పార్టీ నాయకులే కాదు, సామాన్య ప్రజలు కూడా గురవుతున్నారు. ఎంతలో ఎంత మార్పు అని ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంటున్నారు. టీడీపీకి ఇప్పుడు ఏమైందని ఎవరైనా అడగొచ్చు. ఆ ప్రశ్న సీఎం చంద్రబాబు నాయుడుని అడిగితే సరైన సమాధానం చెప్తారు. గత ఎన్నికల్లో వైసీపీ అత్యంత ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని సంగతి తెలిసిందే. ప్రస్తుతం టీడీపీ రాజకీయంగా ఆత్మరక్షణలో పడిందంటే అదేదో వైసీపీ ఘనత మాత్రమే అనుకోవడానికి లేదు. కేవలం వైసీపీ దెబ్బకే టీడీపీ గింగిరాలు తిరుగుతుందంటే ఎవరు నమ్మరు. అంతకు మించిన శక్తి ఏదో టీడీపీని ముప్పుతిప్పలు పెడుతుందనే చర్చ విస్తృతంగా సాగుతోంది. ఆ శక్తే కలియుగ దైవం అనేవాళ్లు లేకపోలేదు. తిరుమల లడ్డూ ప్రసాదంపై వినకూడని మాటల్ని ఏడాది కాలంగా వింటున్నాం. తద్వారా కోట్లాది మంది హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రాజకీయ ప్రయోజనాల ప్రవాహంలో కోట్లాది మంది హిందువుల ఆవేదన అరణ్య రోదనైంది. లడ్డూ ప్రసాదంపై చివరికి సిట్ నివేదిక వచ్చిన తర్వాత కూడా మరింత దారుణమైన కామెంట్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారే తన ప్రతిష్టను కాపాడుకోవడానికి ఏదో ఒక చర్య చేపడితే బాగుంటుందని అంతా కోరుకున్నారు. స్వామివారితో ఆటలాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, అయితే ఎవరికి మూడిందో త్వరలో తెలుస్తుందని అనుకుంటూ వచ్చారు. కలియుగ దైవం ప్రతిష్టను దెబ్బతీసే వారికి బలమైన దెబ్బ తగిలితే తప్ప దుష్ప్రచారం ఆగిపోదని భక్తులు అంటూ వచ్చారు. స్వామి మహత్యం, పాలకుల కంపెనీ తెరపైకి వచ్చింది. టీటీడీకి నెయ్యి సరఫరా వ్యవహారంలో బంధాలు, అనుబంధాలు బయటపడ్డాయి. మరోవైపు కంపెనీకి వేల కోట్ల నష్టం. దీంతో స్వామివారు కళ్ళెర్ర చేశారని గ్రహించారు. ఇక లడ్డూ ప్రసాదంపై ఎవరూ మాట్లాడొద్దని వేడుకోలు. అయినప్పటికీ ప్రత్యర్థులు విడిచిపెట్టడం లేదు. లోకానికి వాస్తవాలు తెలియాలంటూ పట్టు. ఇంకా తెలిస్తే తమ కంపెనీ దివాలా తీస్తుందనే భయంతో చర్చకు ముందుకొస్తే ఒట్టు. అసలే ఆంధ్రప్రదేశ్ సమాజం అత్యంత తెలివైంది. చర్చిస్తామని పారిపోవడం వెనుక ఉద్దేశాల్ని కనుక్కోలేనంత అమాయక స్థితిలో ఆంధ్రప్రదేశ్ సమాజం లేదు. ఇప్పుడంతా అంటున్న ఒకే ఒక్క మాట, స్వామివారి పవర్ ఏంటో చూపించారని. తన లడ్డూ ప్రసాదంపై నీచాతి నీచమైన నిందారోపణలు చేస్తే ఆయన ఏమైనా చూస్తూ ఊరుకుంటారా అనే మాట సర్వత్రా వినిపిస్తోంది. కూటమిలో అత్యంత శక్తివంతమైన టీడీపీ రాజకీయంగా దాదాపు ఒంటరైంది. లడ్డూ ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్లే నేడు ఈ దుస్థితి అని సొంత పార్టీ నేతలే అంటున్నారు. ఏదో అనుకుంటే 2 ఏళ్లు కూడా పూర్తి కాకుండానే మన ప్రభుత్వం ఇలా అయిపోతున్నదేంటబ్బా అని కూటమి శ్రేణులు నిరుత్సాహంతో మాట్లాడుకుంటున్నారు. ఏదో పోగొట్టుకున్న వారిలా సీఎం చంద్రబాబు దిగాలుగా కనిపిస్తున్నారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పుడెలా ఉంటారో ఆయనకే తెలియదు. మరో ముఖ్యమైన మంత్రి నారా లోకేష్ విషయానికి వద్దాం. తన పార్టీకి ఎమ్మెల్యే మంత్రులతో విందు వినోదాలంటూ గడుపుతున్నారు. ఇదంతా మేకపోతు గాంభీర్యంగా కనిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీడియా ముందుకు వస్తున్నారంటే టీడీపీ నేతల్లో వణుకు. జగన్ కు కౌంటర్ ఇవ్వడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు క్యూ కట్టాల్సిన పరిస్థితి. కానీ జగన్ ఆధారాలతో సహా ప్రజల ముందు పెడుతుండడంతో ధీటైన సమాధానాలు ఇచ్చే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయం తీవ్ర వేడిపోయింది. అపరిమితమైన అధికారాన్ని దక్కించుకున్న కూటమి ప్రజలకు చక్కటి పాలన అందించాల్సింది పోయి వైసీపీ ఏం మాట్లాడుతుందో, ఎలాంటి రాజకీయ అణుబాంబులు పేల్చుతుందో అని భయపడాల్సిన పరిస్థితి. ఇదంతా తమ నాయకుడి స్వయంకృత అపరాధం అని టీడీపీ నాయకులు ఆఫ్ ది రికార్డుగా విమర్శిస్తున్నారు. ఇది వాళ్ళ టాప్ స్టోరీ. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.